ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 29న కీలక విచారణ జరగనుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుంది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. దీన్ని జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 29న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మరి సుప్రీంకోర్టులో ఏం జరిగే అవకాశం ఉందంటారు కృష్ణ? సుమిత్ర, ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే ఆ హైకోర్టు మంజూరు చేసినటువంటి ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపైన జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు 29వ తేదీన అంటే సోమవారం రోజున విచారణకి రాబోతుంది. సో సోమవారం దీనిపైన విచారణ జరుపుతున్నారు. గతంలోనే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్, హైకోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ కూడా సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. మరోపక్క ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. సో మొత్తం 3 కేసులు ఉన్నాయి. 3 కేసులు కూడా 3 బెంచ్ల ముందు ఉన్నాయి. కాబట్టి ఇది తాజాగా ఈ బెంచ్ గతంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వచ్చినటువంటి కేసు అయితే జస్టిస్ బేలాన్ త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ముందుంది. మరో కేసు ఈ యొక్క ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసినటువంటి కేసు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాన్ త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకుంది. ఇది 3వ కేసు. ఈ 3వ కేసు ఇప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఉంది. ఐఆర్ఆర్ కేసులో వైసీపీకి ఇటీవల రాజీనామా చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు దాఖలైనటువంటి ఈ కేసులో అసలు ఎటువంటి ముందస్తు ప్రైమ్ ఫైసీ లేదు, అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న చేయడానికి కూడా చంద్రబాబు నాయుడుకి అవకాశం లేదు అన్న ఉద్దేశంతో హైకోర్టు ఈ యొక్క ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ ముందస్తు బెయిల్ ను పూర్తిగా రద్దు చేయాలన్నది ఏపీ ప్రభుత్వం చెప్తున్నట్టుమాట. సో మరి సోమవారం ఈ ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. సో సోమవారం దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు